జిఎస్టీ రేట్ కట్స్ ఇప్పుడు ఇండియా అంతటా వినిపిస్తున్న ఒక మాట అండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి నిజంగా ఈసారి దీపావళి ముందుగా వచ్చినట్టే ఉంది. మన ప్రధానమంత్రి గారు ఆగస్టు 15కి అనౌన్స్ చేసినట్టే మనం వాడే చాలా వస్తువుల మీద జిఎస్టీ రేట్లు తగ్గిస్తారండి. రైతుల దగ్గర నుంచి బిజినెస్ చేసే కార్పొరేట్స్ వరకు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖర్చులు తగ్గే విషయం అండి ఇది. ఇక నుంచి ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కడ రేటు తగ్గితే అక్కడ కొందా అనుకుంటారు కదా, ఇప్పుడు ఎక్కడ కొన్నా మనకి రేటు తగ్గుతుందండి. మీరు ఇక్కడ చూస్తే హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్, బటర్, గీ ఇలా ఆల్మోస్ట్ మనం రోజువారీ ఉపయోగించే ప్రతి వస్తువులకి ఇంతకు ముందు 18%, 12% ఉంటే ఇప్పుడు 5% కి తగ్గించారండి. అంటే ఇంతకు ముందు 100 రూపాయలు షాంపూ కొంటే 18 రూపాయలు జిఎస్టీ పడేదండి. ఓవరాల్ గా 118 రూపాయలు కట్టేవాళ్ళమే. కానీ ఇప్పుడు 18 రూపాయల జిఎస్టీని 5 రూపాయలు తగ్గించారు. అంటే 105 రూపాయలు మాత్రమే మనకు అవుతుంది. ఇక అందరికి ఫేవరెట్ విషయమైన ఎలక్ట్రానిక్ గూడ్స్ అండి. ఏసీలు ఇంతకు ముందు 28% స్లాబ్ లో ఉండేవి, ఇప్పుడు 18% స్లాబ్ కి తీసుకొచ్చారు. టీవీస్ గానీ, మానిటర్స్, ప్రొజెక్టర్స్, డిష్ వాషింగ్ మిషన్స్ ఇలా అన్నిట్లోని 10% వరకు జిఎస్టీ మనకు తగ్గించారు. ఇక హెల్త్ కేర్ సెక్టర్ లో ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా ఎటువంటి జిఎస్టీ ఉండదు. అంటే ఇక్కడ మన ప్రీమియంస్ ఇక 18% వరకు తగ్గుతాయండి. అంతేకాదండి, థర్మోమీటర్స్, హాస్పిటల్స్ లో వాడే ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్స్, షుగర్ టెస్ట్ చేసుకునే మిషన్స్ వరకు ప్రతి దాంట్లోని కూడా ఇప్పుడు కేవలం 5% మాత్రమే మనకి జిఎస్టీ ఉంటుందండి. ఇక స్కూల్లో పిల్లలకు సంబంధించి వాళ్ళు యూజ్ చేసే చార్ట్స్ అవ్వచ్చు, లేదంటే గ్లోబ్స్ అవ్వచ్చు, పెన్సిల్స్, షార్ప్నర్స్, క్రేయాన్స్, నోట్ బుక్స్, ఎక్సర్సైజ్ బుక్స్ ఇలా అన్నిటికీ కూడా కంప్లీట్ గా జిఎస్టీ తీసేశారు. ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆటోమొబైల్స్, కార్లు అండి. మీరు 1200 cc లోపు ఉన్న ఏ కార్ ని కొన్నా, లేదు 4000 మిల్లీమీటర్స్ కన్నా తక్కువ ఉన్న ఏ కార్ ని కొన్నా ఇంతకుముందు 28% జిఎస్టీ కడితే ఇప్పుడు కేవలం 18% మాత్రమే, అంటే 10% జిఎస్టీ మనకి తగ్గుతోంది. ఆటోలు, టూ వీలర్స్ ఇలా ప్రతి విషయంలోనూ కూడా మనకి జిఎస్టీ అయితే తగ్గుతుందండి. అయితే మోటార్ సైకిల్స్, ఎస్పెషల్లీ బైక్స్ విషయంలో 350 cc అండ్ బిలో వాటికి మాత్రమే జిఎస్టీ తగ్గిస్తున్నారు. అలాగే మన వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేసే లారీలు ఉంటాయి కదా, అలాంటి వెహికల్స్ కూడా జిఎస్టీ తగ్గించడం ఫర్దర్ గా చాలా వరకు రేట్లు తగ్గుతాయండి. సో ఇప్పుడు జిఎస్టీ తగ్గడం వల్ల మనకి ప్రతి నెల సేవింగ్స్ పెరుగుతాయి. అప్ టు 1 lakh వరకు ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఇది నిజంగానే మిడిల్ క్లాస్ కి చాలా చాలా మంచి విషయం అండి. అయితే ఎంత మందికి ఈ విషయం ఉపయోగపడుతుందంటే ఆ లెక్క కోట్లలో అయితే ఉంటుందండి, అవునా? సో ఇప్పుడు జిఎస్టీ తగ్గించడం మంచిదా కాదా, మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇప్పుడు జిఎస్టీ తగ్గించడం వల్ల మీకు మనీ సేవ్ అవుతుందా అండి? అండ్ అలాగే మీరు నెక్స్ట్ వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఒకసారి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు మన ఛానల్లో మీకు ఖచ్చితంగా వస్తాయండి.